రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమమైన డివిజన్ సభ వల్ల ప్రజలకు ఎలాంటి లాభం చేకూరదని, గత సంవత్సరం ప్రజాపాలనలో చేసిన దరఖాస్తులన్నీ ఎక్కడికి వెళ్ళాయని, సర్వేలో చేసిన వివరాలన్నీ ఎక్కడ ఉన్నాయని, మళ్ళీ ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టి ఇందులో దరఖాస్తులు తీసుకోవడం శోచనీయమని, ఎందుకు ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో మభ్యపెడుతున్నారని డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజితా రవీందర్ అసహనం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు ఉంది. ఈరోజు 12వ డివిజన్లో వార్డు సభ పెట్టడం జరిగింది. పెట్టినందుకు సంతోషమే, కానీ ఇందులో ఈ ఇందిరమ్మ ఇండ్ల పేర్లతోటి ఎవరెవరికైతే వచ్చినాయో ఆ పేర్లు రాని వాళ్ళు పెట్టుకోరని చెప్పిండ్రు. 700 డివిజన్కు 700 ఇండ్లు పేర్లు వస్తే 700 ఇండ్ల పేర్లు వాళ్ళు వచ్చినాయి. అందులో ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారో చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్లకు అని చెప్పి అందులో పేర్లు వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్లు డివిజన్కి ఎన్ని ఇస్తామో చెప్పలేదు. పేర్లు లేని వాళ్ళు అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పారు. రేషన్ కార్డులలో న్యూ రేషన్ కార్డులు పేర్లు వచ్చిన వాళ్ళని చెప్పారు. డివిజన్కు 93 పేర్లు మాత్రమే వచ్చినాయి. అందులో 78 ఎలిజిబుల్ అయినాయి, మిగతావి రిజెక్ట్ అయినాయి. వాళ్ళకు కూడా మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే న్యూ రేషన్ కార్డులు కూడా లేని వాళ్ళు పెట్టుకోండి అని చెప్పిండ్రు. గత సంవత్సరం ప్రజాపాలనలో ఒక్కసారి పెడితే సరిపోతుంది అని చెప్పిండ్రు. అప్పుడు సంవత్సరం కింద 14 నెలల క్రితం 14 డివిజన్ అంతా పెట్టిన అప్లికేషన్లన్నీ ఏమైనాయి? అప్పటి ఆన్లైన్ చేయలేదా? అప్పటి పెట్టిన అప్లికేషన్ పెట్టినాయని అవి ఎక్కడ పోయినాయి? సరే, అది పోయినాయి. కొంతమందికి చాలా మందికి పెట్టిన వాళ్ళందరూ ఆన్లైన్ చేసి ఉంటే చాలా మందికి గృహలక్ష్మి కింద 0 బిల్లు రావట్లేదు, గ్యాస్ సబ్సిడీ లేదు. గవర్నమెంట్ ఏవైతే 6 పథకాలు ఇచ్చిందో అందులో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలుకు నోచుకోలేదు. ఇప్పటికన్నా ఇందిరమ్మ ఇళ్లలో కనీసం డబుల్ బెడ్రూమ్ వల్ల ఇస్తారు అనుకుంటే 700కి 700 పేర్లు ఇచ్చారు. కనీసం రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు కేటాయిస్తారు? డివిజన్కు నియోజకవర్గానికి ఎన్ని ఇస్తారు? డివిజన్లో ఎన్ని ఇస్తారు? లెక్క లేదు, పత్రం లేదు. ప్రజలను గొర్రెలు లెక్క చేసి ఆట ఆడిస్తారు తప్ప ఇందులో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వం అయినా ఏ పథకాలైనా ఇవ్వచ్చు, చేయొచ్చు. కానీ ఎలాంటి దానిలో అసలు నిజాయితీ లేకుండా ఇది చెప్పుతాం, ఇది ఇస్తాం, ఇది లెక్క పత్రం లేకుండా మొత్తం చూడండి ప్రజలను గొర్రెలు చేసి ఆడుకుంటారు తప్ప ఏ ఒక్క పనిలో కూడా పారదర్శకత లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అప్లికేషన్లు పాపం ఇప్పుడు తీసుకున్న వాళ్ళకన్నా నిజాయితీగా వాళ్ళకు న్యాయం చేయాలి. ఇట్లా ప్రతి 3 నెలలకు 6 నెలలకు మీరు సభలు పెట్టుకుంటా, వార్డు సభలు పెట్టుకుంటా, ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటా, ఇవన్నీ బయట పడేసి కనీసం పేదవాళ్ళు జిరాక్స్ తీసుకోవాలంటేనే వందల పెడతారు. ఆశాజీవులు వాళ్ళ ఏదైనా పథకాలు ఇస్తారు, అది మీరు ప్రకటించిన పథకాలే. ఏమో వాళ్ళు ప్రజలు మాకు ఇది కావాలని చెప్పాలి. ఫ్రీ కరెంటు మీరే ఇస్తామన్నారు, అన్ని ఫ్రీ బస్సు మీరే ఇస్తా అన్నారు, గ్యాస్ సబ్సిడీ మీరే ఇస్తా అన్నారు. ప్రతి పథకం కూడా ప్రభుత్వమే ఇస్తా అని చెప్పింది. ప్రజలు అడిగిన రైతు భరోసా వచ్చిన రైతు బంధును బంద్ పెట్టిర్రు. ఆ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో తెలియదు. మహిళలకు 25,000 ఇస్తాము అన్నారు, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. చేయుత ముసలి వాళ్లకు వికలాంగులకు 4,000 6,000 ఇస్తా అన్నారు, అది ఎప్పుడో ఇస్తారో ప్రకటిస్తలేరు. ఈ అప్లికేషన్లకే పరిమితం చేసి ప్రజలను గొర్రెలను చేసి ఆడుకుంటారు తప్ప ఈ ప్రభుత్వం చేసేదేమి లేదు. ఇక నుంచి అయినా ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకు పనికొచ్చే విధంగా చేయండి చెప్పి వృధా ఖర్చు పెట్టి సభలు పెట్టి ప్రజల ధనం వృధా చేసుడే తప్ప దీనివల్ల ఒరిగేదేం లేదు. ఇక నుంచి అయినా ప్రభుత్వం మంచి ప్రతిష్టాత్మకంగా అన్ని పథకాలు ఏమి ఇస్తారో చెప్పి చేయాలని కోరుకుంటున్నాం.